సార్‌కి సార్ దగ్గర కౌన్సెలింగ్ ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి తీసుకున్నాను. 5 సెషన్స్ తీసుకొని మైక్ దగ్గరికి పెట్టాను. ఓకే. 5 సెషన్స్ తీసుకొని ఎగ్జిస్టెన్షియలిజం ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. సార్ ఎప్పుడు చెప్తుంటారు, బాల్యం చాలా ప్రధానమైనది అందరికీ అని చెప్పి. ఆ బాల్యం మా చిన్నప్పుడు మా నాన్న, మా అమ్మ వాళ్ళు వ్యవసాయ కుటుంబమే మాది. వాళ్ళు వేరే ప్రైవేట్ స్కూల్‌లో పంపించాలని చెప్పి అక్కడే హాస్టల్‌లోనే 4 ఇయర్స్‌కే, 5 ఇయర్స్‌కే హాస్టల్‌కేసేసి, అప్పుడు అక్కడ వాళ్ళు సరిగ్గా చూసుకోక, సరిగ్గా పట్టించుకోకుండా, సరిగ్గా స్నానం గూడా చేపించుకోకుండా అక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు అవి నేను ఒకసారి అన్నీ రివైజ్ చేసుకున్నప్పుడు వెనక్కి అన్నీ చూసుకున్నప్పుడు, నాకెందుకు ఇట్లా యాంక్సైటీ వచ్చింది, రిలీజియస్ ఓసీడీ ఎందుకొచ్చిందని నన్ను నేను సార్ ఎప్పుడు చెప్తుంటారు కదా! తర్కించుకోవాలి. మిమ్మల్ని మీరు తర్కించుకోవాలి. ప్రశ్నించడం అంటే వేరే వాళ్ళని ప్రశ్నించడం గాదు. మిమ్మల్ని మీరు క్వెషన్ జేసుకోండి అని. అట్లా నేను చిన్నప్పటి నుంచి నాకేం జరిగింది, ఏమి అని నన్ను నేను క్వెషన్ జేసుకొని ప్రతీదీ చిన్నప్పటి నుంచి ఏమేమి జరిగిందని మా అమ్మతో గూడా అన్నీ కనుక్కున్నప్పుడు మా అమ్మ అప్పుడు చెప్పింది నాకు. 4, 5 ఇయర్స్‌కే నిన్ను హాస్టల్‌లో ఏశారు అది ఇది అని చెప్తే, అప్పుడు ఎంతో బాధేసిందనమాట. బాధేసి అన్నీ ఒక్కసారి స్టడీ జేసుకొని వెళ్తే అప్పుడు అంతకుముందు ఆర్‌జీవిని ఫాలో అయ్యేవాడిని. ఆయన్ని ఫాలో అవుతున్నప్పుడు ఒక టీచర్ ఉండేవాడు మా ఇంటి ముందర. మా నాన్నకి బాగా క్లోజ్ అనమాట అతను. అతనొచ్చేసి ఈ ఈ అబ్బాయి ఇవి చూస్తాడంటే ఈ అబ్బాయి చెడిపోతాడు పక్కా. అతనికుండే అలవాట్లకి ఈ అబ్బాయి చూసే దీనికి ఖచ్చితంగా చెడిపోతాడు అని చెప్పేవాళ్ళు. నాకైతే హాబిట్స్ ఏమి ఉండేవి కాదు. దెన్ అతని నుంచి రామయిజం ఫాలో అయ్యి అక్కడ కొన్ని కొన్ని లాజిక్స్, కొన్ని ఆయన చెప్పిన విధానాలన్నీ నాకు నచ్చి దాని ద్వారా కొంచెం కొంచెం ధైర్యమొచ్చింది. దాని తర్వాత సార్ ఓసీడీ గురించి ఒక 11 వీడియోస్ ఏమో యూట్యూబ్‌లో చేశారు. ఆ 11 వీడియోస్ చూసి నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సార్ చెప్పింది నా సమస్యకి సార్ చెప్పిన దానికి పర్ఫెక్ట్ అనిపించింది. అందులోనూ సార్ చాలా ఎంపతితో చెప్తారు. నీట్‌గా ఉంటది. నిజాయితీగా ఉంటది ఫస్టు. అది చూసి నాకు పర్ఫెక్ట్ సూటబుల్ ఈ సారు. ఈయన తప్ప నాకు ఎవ్వరు నాకు కరెక్ట్ కాదనిపించి అక్కడ సార్‌కి అట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ సార్ వీడియోస్ 1 ఇయర్ వరకు నేను చూసాను. 1 ఇయర్ వరకు చూసి అవన్నీ అర్థం చేసుకొని తర్వాత అప్పుడు నాకు అమౌంట్ లేకపోతే చిన్న పని చేసుకొని సార్ దగ్గరికెళ్ళి తీసుకున్నాను. ఆహ్, సార్ దగ్గరికెళ్ళి తీసుకున్న తర్వాత నాకు 4 సెషన్స్‌లో చాలా వరకు నాకు అర్థమైపోయింది. తర్వాత ఎగ్జిస్టెన్షియలిజం ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి గదా! ఎగ్జిస్టెన్షియలిజం ప్రోగ్రామ్‌లో ఆ వర్డ్స్ గురించి సార్ చెప్పినప్పుడు ఫ్యాక్టిసిటీ మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. 11, 12 ఉన్నాయి. అది అవన్నీ నేను గుర్తు చేసుకుంటాను. ఎప్పుడైనా నాకేదైనా సమస్యొస్తే అంటే గతాన్ని మనం మార్చలేం గాబట్టి, రైట్ నౌ ఏముందో దాంట్లో ఎళ్ళిపోదాం. మనం మార్చలేం గతాన్ని గాబట్టి అని యాక్సెప్ట్ చేసుకొని, ప్రెజెంట్ ఏముందో దాంట్లో ఎళ్ళిపోతూ ఉంటే సమస్యలన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. ఆహ్, ఆ విధంగా నేను కొంచెం చాలా వరకు ఓవర్‌కమ్ చేశాను.